సిపిఆర్ ఎలా చేయాలనే పద్ధతి తెలిస్తే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని కండక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి స్పృహతో పడిపోయాడు, ఆయనకు ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం. హార్ట్ అటాక్ ఆ యొక్క లక్షణాలు ఏంటంటే అన్కాన్షియస్, వారికి స్పృహ ఉండదు కదమ్మా, స్పృహ ఉండదు, వారు కోమలకు వెళ్ళినట్టు కనిపిస్తుంటారు. అటువంటి సమయంలో ఎలాగా వ్యక్తితో మనం మాట్లాడేది, ఎలాగా ప్రతిస్పందించి చూడాలి. ముందు ఏం చేస్తామంటే ఆయనకి శ్వాస ఆడుతుందా లేదని చెక్ చేస్తాం. ముక్కు దగ్గర చేయబడతాం, శ్వాస ఆడుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. అలాగే గుండు కొట్టుకోవడం కూడా మనం చెక్ చేయవచ్చు. మన చెవిని ఆయన గుండు దగ్గర పెడితే అప్పుడు లబ్ధమైన శబ్దం వస్తుంది కదా, చిన్నప్పుడు నేర్చుకున్న పుస్తకాలు. అలాగే ఇంకోటి ఏదైనా మనం నాడిని పట్టుకుంటే అప్పుడు గుండు కొట్టుకుందా లేదా అని తెలుస్తుంది. కాబట్టి 3 మెథడ్స్ ఉన్నాయి కదండి. ముక్కు దగ్గర చేయి పెట్టచ్చు, అలాగే చెవి పెట్టచ్చు, అలాగే నాడి పట్టుకోవచ్చు. ఈ మెథడ్ ఏమంటారమ్మా? సిపిఆర్. ఓకే, సిపిఆర్. సిపిఆర్, వెరీ గుడ్. లక్ష్మి గారికి వచ్చింది సిపిఆర్. అలాగే దీన్ని చేసేటప్పుడు ఈ వ్యక్తిని పడుకుని పెట్టి విధానంగా కరెక్ట్గా చూసుకోవాలండి. ఎలా పడితే పడుకుని పెట్టారనుకోండి, పూర్తిగా పడుకుని పడదు ఆయన. కాబట్టి కరెక్ట్గా చూడాలి. ఆ మెడ భాగం అనేది కొంచెం పైకి వచ్చేట్టుగా చూడాలి. అలాగే ఈ పైకి ఎత్తేటట్టుగా ఉండాలి దవడ అనేది. ఇది పొజిషన్ అనమాట. ఎస్, ఎడమ చేతిని కింద పెట్టి మీ కుడి చేతిని పైన పెట్టి కొన్ని కంప్రెషన్స్, ప్రెజర్స్ ఇవ్వాలి. ముక్క ఇవ్వాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. అలాగే మెల్లగా ఇవ్వాలండి. మన బలవంతంగా ఉపయోగించడానికి బాబల్లాగా మనిషి వల్ల పోతాడు. ఇక్కడ కొంచెం మెల్లగా ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. మెల్లగా ముక్క అలా పెట్టకూడదు. చూడకూడదు. డెమాన్స్ట్రేటర్ ఎలా పడుతున్నదో అదే పొజిషన్, స్ట్రైట్ గా ఉండాలి. మనం పెట్టేటప్పుడు మన చేతులు మెల్లగా ఆ యొక్క బౌన్స్ లోనికి ప్రెస్ చేస్తూ ఉండాలి. 30 టైమ్స్, 30 సార్లు చేయాలి. అలాగే ఈ సమయంలో 2 సార్లు మనం బ్రీతింగ్ ఇవ్వాలి. మౌత్ టు మౌత్ ఇవ్వాలండి జాగ్రత్తగా. అలాగే ముక్కు క్లోజ్ చేసి నోట్లో నుంచి మనం గాలి ఊదాలి. ఓకేనా? గాలి ఊదడానికి మాత్రం ఇది మనం చేస్తాం. 2 సార్లు అలాగే మనం ఇవ్వాలి. 30 సార్లు మనం ప్రెజర్ చేయాలి. అలాగే మరొకసారి సైకిల్ మళ్ళీ రిపీట్ చేయాలి. చెప్పండి అమ్మా, మొదట ఏ చేయి అమ్మ కింద ఉండాలి? ఎడమ చేయి కింద ఉండాలి, పైన కుడి చేయి ఉండాలి. వెరీ గుడ్. నువ్వు రేపటి నుంచి చేసేస్తావు సిపిఆర్. వెరీ గుడ్, బాగా ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటున్నా. నువ్వు జాయిన్ అయిపోయి ఎన్ఐఎఫ్ఎస్. అలాగే చక్కగా ఊపుతూ ఉండాలి, నోటి ద్వారా బ్రీతింగ్ ఇవ్వుతూ ఉండాలి అనమాట మనం. ఓకే, సో చివరిగా కాన్షియస్ లోకి వచ్చే ముందుగా అతనితో మనం మెల్లగా తట్టాలి. ఓకే, మనం మంచిగా ఉంది ఇక్కడ, హ్యాపీ రెస్ట్ తీసుకుంటాడు. రికవరీ పొజిషన్ చూడండమ్మా. మెల్లగా అతన్ని మాట్లాడుతూ, బాబు ఎలాగుంది, నేను ఎవరో గుర్తున్నారా, నీ పేరేంటి, ఆఫీస్ ఏంటి, అలాగే చెప్పాలి. ఎస్, సిపిఆర్ తర్వాత ఈ పొజిషన్ లో మనం ఆ యొక్క వ్యక్తిని పడుకుని పెట్టాలండి. వెంటనే లేపకూడదు. చాలా మంది ప్రెజర్ ఇచ్చిన తర్వాత లేపేస్తుంటారు. ఇక్కడ ఈ మోచేతి కింద పడుకుని పెట్టాలి. మోచేతిని కింద పెట్టి ఇది పొజిషన్ అండి, పడుకుని పెట్టే పొజిషన్ సిపిఆర్ తర్వాత. ఓకేనా? కొంచెంగా రిలాక్స్ మోడ్ లో 20 to 30 మినిట్స్ అలాగా అన్ని రిలాక్స్ మోడ్ లో ఉంచాలి. ఎస్, మౌంటైన్ చేయాలి. అలాగే లీప్ మ్యాప్ మీద మనం ఒకసారి అలాగా టచ్ చేయొచ్చు చిన్నగా. మాస్టర్ వింటున్నారా? సో ఇలా చేయటం వలన మనం ఒక వ్యక్తి ప్రాణాలని కాపాడచ్చు. డాక్టర్ లేని సమయంలో మనం దీన్ని చేస్తాం కాబట్టి దీన్ని ఫస్ట్ ఎయిడ్